హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన గురించి మాట్లాడుకుందాం. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. హిరోషిమా, నాగసాకిలపై పేలిన అణుబాంబుల మోత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ ఆ సంఘటన ఎవరూ మర్చిపోలేదు. కానీ ఈ సంఘటన జరగకముందే ఒక శక్తివంతమైన పేలుడు సంభవించిందని మీకు తెలుసా? ఆ పేలుడు భారత్లోనే జరిగిందంటే మీరు నమ్ముతారా? అసలు ఏంటి ఆ పేలుడు, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ముందు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. 1944 ఏప్రిల్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ రవాణా నౌక ఎస్ఎస్ పోర్ట్ స్టికింగ్ మంటల్లో చిక్కుకుని అతిపెద్ద పేలుళ్లకు దారి తీసింది. అప్పటిదాకా ప్రపంచంలో అతిపెద్ద పేలుడిదే. 1944 ఏప్రిల్ 15న బాంబే ఓడరేవులో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 700 మంది పైగా చనిపోయినట్టు చెప్తారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక గణాంకాలేమీ అందుబాటులో లేవు. ఈ పేలుళ్ల ప్రకంపనలో పూణే వరకు వ్యాపించాయి. ముంబైలో అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ట్రామ్ రైల్వే సర్వీసులు 2 రోజుల పాటు నిలిచిపోయాయి. పేలుల కారణంగా ధ్వంసమైన విక్టోరియా నౌకాశ్రయాన్ని బాగు చేయడానికి 6 నెలల సమయం పట్టింది. అంటేనే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా పేలిందో. నిర్మాణ కార్మికులు ఇందుకోసం ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. పేలుల్లో 66 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళిగానే ఏటా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతారు. అసలు ఏం జరిగింది? అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. యూకేలోని లివర్పూల్ బిర్కిన్ హెడ్ పోర్ట్ నుంచి పోర్ట్ స్టికిన్ నౌక ఇండియాకు బయలుదేరింది. ఈ నౌక బ్రిటిష్ ప్రభుత్వానికి చెందింది. ఈ నౌకలో మిత్ర రాజ్యాలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. బిర్కిన్ హెడ్ నుంచి కరాచీ మీదుగా ఈ నౌక ముంబై చేరుకోవాల్సి ఉంది. ఈ పోర్ట్ స్టికిన్ నౌక పేలుడు గురించి ముంబై చరిత్రకారుడు నితిన్ సోలంకే అన్నౌన్ ముంబై పుస్తకంలో విస్తృతంగా రాశారు. నితిన్ సోలంకే చెప్పిన ప్రకారం పోర్ట్ స్టికిన్ 424 అడుగుల పొడవు, 7,124 టన్నుల బరువు ఉంది. అందులో యుద్ధ విమానాలు, నౌకలు, విడిభాగాలు, వివిధ రకాల పేలుడు పదార్థాలు, బుల్లెట్లు, ఆయుధాలు, నీటిలోనూ పేలగల బాంబులతో పాటు భారీ విధ్వంసాన్ని సృష్టించగల 1,400 టన్నుల పేలుడు పదార్థాలతో నౌక నిండిపోయి ఉంది. ఈ పేలుడు పదార్థాలతో పాటు $1 మిలియన్ విలువైన 382 కేజీల బంగారు బిస్కెట్లను కూడా ఓడలోకి ఎక్కించారు. ఈ బంగారాన్ని భారత్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బ్రిటన్ పంపింది. వీటిని 30 చెక్క డబ్బాల్లో పేర్చారు. ఒక్కో చెక్క డబ్బాలో 12 కేజీల బంగారు బిస్కెట్లను నింపారు. భద్రతా కారణాల రీత్యా వీటిని ఇనుప పెట్టెలో పెట్టి బిల్డింగ్ చేశారు. ఆయుధాలు ఉంచిన నోటే వీటిని కూడా భద్రపరిచారు. ఈ నౌకలోని సొత్తు అంతటికి 45 ఏళ్ల కెప్టెన్ అలెగ్జాండర్ నైస్మిత్ దే బాధ్యత. నౌకలో ప్రమాదకరమైన వస్తువులు ఉండడంతో బయలుదేరినప్పటి నుంచి ఆయన టెన్షన్ గానే ఉన్నారు. మరోపక్క యుద్ధం కారణంగా ఏ సమయంలో శత్రు దేశాలు ఈ నౌకపై దాడి చేస్తే పరిస్థితి ఏంటనే చింత ఆయనను వెంటాడుతుంది. నౌకలో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా సిబ్బంది ఎవరూ కూడా మద్యం, సిగరెట్లు తాగకుండా నిషేధం విధించారు. ఈ నౌక లివర్పూల్ నుండి ఫెబ్ 24, 1944న బయలుదేరి మార్చి 30న కరాచీ నౌకాశ్రయాన్ని చేరుకుంది. అక్కడ యుద్ధ విమానాలను, నౌకల విడిభాగాలను దింపారు. ఈ నౌక బ్రిటన్ ను వేయడానికి ముందే మరమ్మతులు చేసేందుకు చీఫ్ ఇంజనీర్ ప్రయత్నించారు. కానీ అత్యవసరంగా నౌక బయలుదేరాల్సి రావడంతో ఆయనకు సరిపడా సమయం చిక్కలేదు. దీంతో కరాచీలో మరమ్మతులు చేయాలని భావించారు, కానీ అనుమతి లభించలేదు. ఇది కెప్టెన్ అలెక్స్ ను మరింత ఒత్తిడి గురి చేసిందని చెప్పాలి. వీలైనంత త్వరగా నౌకలో ఉన్న బంగారం, పేలుడు పదార్థాలను ముంబై ఓడరేవులో దించేయాలి. రిపేర్ల పని పెట్టుకుంటే ముంబై చేరుకోవడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అధికారులు నౌక మరమ్మతుకు అవకాశం ఇవ్వలేదు. మొత్తం మీద కరాచీ ఓడరేవులో నౌకకు 10 రోజుల పాటు లంగర్ వేశారు. ఇక్కడ నౌకలో చాలా భాగం ఖాళీ కావడం, యుద్ధ కారణంగా రవాణా నౌకలు తక్కువ తిరగడంతో ఈ నౌకలో ఖాళీ అయిన స్థలంలో కొంత సరుకును ముంబైకి పంపాలని నిర్ణయించారు. ఇందుకు కరాచీ అధికారులు కూడా అభ్యంతరం పెట్టలేదు. అయితే కరాచీ నుండి కూడా సరుకు రవాణా చేయాలనే విషయాన్ని బ్రిటన్ లో బయలుదేరే ముందు కెప్టెన్ అలెక్స్ కు చెప్పకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. కానీ అధికారుల అభిమతానికి అడ్డు చెప్పలేని పరిస్థితి అది. యుద్ధం వల్ల నౌకలో అంగుళ స్థలం కూడా ఖాళీ వదిలేయడానికి వీల్లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు పదే పదే చెప్పారు. ఎట్టకేలకు కెప్టెన్ అలెక్స్ అభ్యంతరాలను తోసి రాజాని 87,000 పత్తి బ్యాళ్లు, 30 టన్నుల క్రూడ్ సల్ఫర్, 10,000 టన్నులు కట్టెలు, 10 గ్యాలన్ల ముడి చమురు, వివిధ తుక్కు సామాన్లు, బియ్యం బస్తాలు, చేపల ఎరువులను నౌకలో నింపారు. కాటన్ సాక్స్ లను పేలుడు పదార్థాల కంపార్ట్మెంట్ లోకి చేర్చారు. అసలే నౌక పేలుడు పదార్థాలతో నిండిపోయి ఉంటే తేలిగ్గా అంటుకునే పత్తి, నూనె, కట్టెలను నౌకలోనికి చేర్చడంపై కెప్టెన్ అభ్యంతరం పెట్టినా ప్రయోజనం లేకపోయింది.
పోర్ట్ స్టిక్కిన్ ఏప్రిల్ 9న కరాచీ ఓడర్ రేవును వీడింది. ఏప్రిల్ 12 ఉదయానికల్లా ముంబై పోర్టులోకి ప్రవేశించింది. కరాచీ ఓడర్ రేవు లానే ముంబైలో కూడా పోర్ట్ స్టిక్కిన్ కు గందరగోళ పరిస్థితి ఎదురైంది. పేలుడు పదార్థాలు రవాణా చేసే నౌకలు ఖచ్చితంగా ఎర్ర జెండా ఎగరవేయాలి. దీనివల్ల ఆ నౌకకు ప్రాధాన్యత ఇచ్చి సామాన్లు కిందకి దింపడానికి అవకాశం కల్పిస్తారు. కానీ స్టిక్కిన్ ఓడపై ఎర్ర జెండా లేకపోవడంతో నౌక లంగర్ వేయడానికి చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. విక్టోరియా హార్బర్ లో నౌక నుంచి సామాన్లు దించే విషయంలో గణనీయమైన జాప్యం జరిగింది. నౌక నుంచి ముందుగా పత్తి బేళ్లు, నూనె డ్రమ్ములు దించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటు పేలుడు పదార్థాలను నియమాలను పాటిస్తూ దించాలని భావించారు. కానీ వీటిని నౌక నుంచి తరలించడానికి చిన్న పడవలు లభించకపోవడంతో ఈ పని వాయిదా పడింది. ఈ లోపు మరమ్మతుల కోసం ఇంజిన్ భాగాలను విడదీయడం మొదలుపెట్టారు. ఇంజిన్ భాగాలను వేరు చేయడంతో నౌకను నడపలేని పరిస్థితి. తర్వాత జరిగిన దారుణ పరిణామానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఆ తర్వాత రోజు ఉదయం కూడా నౌకలోని సరుకంతా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. బంగారు బిస్కెట్లతో ఉన్న బాక్సులను ఎవరూ ముట్టుకోలేదు. నౌక నుంచి దింపిన తర్వాత అధికారులు వాటిని తెరిచి తనిఖీ చేస్తారని చెప్పారు. ఈ బాక్సులను తెరిచేందుకు వెల్డింగ్ మిషన్ ను నౌకలోనికి తేవాలని చెప్పారు. వెల్డింగ్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పక్కనున్న పేలుడు పదార్థాలు పడతాయని కెప్టెన్ అలెక్స్ అంగీకరించలేదు. దీంతో ఈ బాక్సులను నౌక నుంచి దింపిన తర్వాతనే అధికారుల సమక్షంలో తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 13 మధ్యాహ్నానికి కూడా నౌకలోని పేలుడు పదార్థాలను దించి తీరానికి చేర్చేందుకు చిన్న పడవలు రాలేదు. దీంతో పేలుడు పదార్థాలు నౌకలోనే ఉండిపోయాయి. కొంతమంది పనివాళ్లు నౌకలోని భారీ దొంగలను దించే పనిలో ఉన్నారు. 3 రోజుల తర్వాత కూడా నౌకలోని సరుకును దించే పని పూర్తి కాలేదు. ఏప్రిల్ 14న పోర్ట్ స్టిక్కిన్ తో పాటు రేవులో మరో 10-12 నౌకలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఉదయం సరుకును దించే పని మెల్లిగా సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామంలో ఒక నౌకలోని 2 అధికారులు స్టిక్కిన్ నౌకలో ఏం జరుగుతుందని గమనించారు. నౌక దిగువ భాగం నుంచి పొగ రావడాన్ని వారు చూశారు. అయితే పొగ హఠాత్తుగా మాయం కావడంతో అది తమ భ్రమ అని భావించారు. వాటర్లో నుంచుని ఉన్న పోలీసులు కూడా పొగ రావడాన్ని చూశారు. కానీ నౌకా పరిశ్రమలో మంటలు రావడం సాధారణ విషయమే కావడంతో నౌకలేని వారు ఆ విషయాన్ని చూసుకుంటారనే ఉద్దేశంతో దాన్ని పట్టించుకోలేదు. గంటన్నర తర్వాత నౌక నుంచి సరుకుని నింపే పని మొదలైంది. పెద్ద పెద్ద వస్తువులను బయటకు తీసేటప్పుడు అడుగు నుంచి భారీ ఎత్తున పొగ రావడం మొదలైంది. వెంటనే అలారం మోగింది. పొగ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. కానీ పొగ కారణంగా వారు లోపలికి వెళ్ళలేకపోయారు. నౌకలోని పంపు ద్వారా పొగను తగ్గించలేకపోయారు. మధ్యాహ్నం 2:25 2 ఫైర్ బ్రిగేడియర్లు చేరుకున్నారు. ఆ మంటల పర్యవసానం ఏమిటి, నౌకలో పేలుడు పదార్థాలు ఎక్కడున్నాయనే విషయాలు తెలియకుండానే ఫైర్ బ్రిగేడ్స్ నౌకలోని 2 బాంబులను నిర్వీర్యం చేశారు. సమాచారం తెలిసిన తర్వాత మరో 10-12 బాంబులను వెంటనే బయటకు పంపారు. ఈ క్రమంలో నౌకలోని 2వ డెక్పై మొదటి పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు కాటన్ సాక్స్ లో, బంగారు బాక్సులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ఏం చేయాలో ఎవ్వరికి అర్థం కాలేదు. షిప్ ఇంజిన్ భాగాలను మరమ్మతు కోసం విడదీయడంతో నౌకను కదిలించలేని పరిస్థితి. క్రమంగా మంటలు భారీగా చెలరేయడంతో నౌక కూడా కరిగిపోవడం మొదలవడంతో సిబ్బంది అంతా భయప్రాంతులకు గురయ్యారు. హఠాత్తుగా నౌక పెద్ద ఎత్తున ఒక అగ్నిగోళంలో కనిపించింది. దీంతో నౌకలోని వారందరూ దిగిపోవాల్సిందిగా కెప్టెన్ అలెక్స్ ఆదేశించారు. సిబ్బంది నౌకను వేయడం మొదలైంది. సాయంత్రం 4:06 పోర్ట్ స్టిక్కిన్ లో తొలి పేలుడు సంభవించింది. దీంతో నౌక 2 ముక్కలైంది. ఇందులో ఒక ముక్క సముద్రంలో తేలగా మిగిలిన ముక్క 1/2 కిలోమీటర్ దూరంలోని భవంతిలోకి దూసుకుపోవడంతో ఆ దాటికి భవంతి కూలిపోయింది. నీటి పైపులు పగిలిపోయాయి. మంటలను అదుపు చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా ఎగిరిపడ్డారు. సముద్రంలో జరిగిన పేలుడు కారణంగా ఏర్పడిన అలజడికి 10-12 నౌకలు కూడా మునిగిపోయాయి. నౌకకు సంబంధించిన 3 టన్నుల విడి భాగాలు ఎగిరిపోవడంతో అనేక మంది చనిపోయారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాక మునిపే సాయంత్రం 4:20 మరో పేలుడు సంభవించింది. దీని తీవ్రత మొదటి పేలుడు కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంది. ఈ పేలుడు కారణంగా నౌకాశ్రయంలోని బొక్కులు, కట్టెల సముదాయాలకు మంటలు అంటుకున్నాయి. ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు. అలాగే ట్రామ్ సర్వీసులను కూడా ఆపేశారు. ముంబైలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నౌకలోని బుల్లెట్లు ఎగిరి సమీప ప్రాంతాల్లో పడ్డాయి. సగం ధ్వంసమైన భవనాలను నేలమట్టం చేసే క్రమంలో అక్కడ కూడా మరికొన్ని పేలుడు పదార్థాలు బయటపడి పేలినట్టు వార్తలు వచ్చాయి.
ఈ ఘటనలో 20 లక్షల మిలియన్ పౌండ్లు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. మంటలు అదుపు చేసే క్రమంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 500 నుంచి 700 మంది పౌరులు మరణించారని అంచనా. చాలా మంది కనిపించకుండా పోయారు. కొన్ని మృతదేహాలు ఎవరో గుర్తించలేకపోయారు. చాలా రోజుల పాటు ముంబై సముద్ర తీరంలో శవాలు బయటపడుతూనే ఉన్నాయి. తర్వాత ఈ సంఘటనపై వార్తాపత్రికల్లో వివిధ రకాల కథనాలు దర్శనమిచ్చాయి కూడా. అసలు నౌకలో బంగారం ఏమైంది? పేలుడు కారణంగా నౌక నుంచి ఎగిసిపడిన బంగారు బిస్కెట్లు ఓడరేవుకు 1/2 కిలోమీటర్ దూరంలో పార్సీ వ్యక్తి ఇంటిపై పడ్డాయి. అదేదో బరువైన పదార్థమని, అది నెత్తిన పడితే చచ్చిపోతామని ఆ ఇంటి యజమాని భావించారు. కానీ అదృష్టవశాత్తు తప్పించుకుని తర్వాత ఆ లోహం ఏమిటని చూస్తే అది 28 పౌండ్ల బరువైన బంగారు బిస్కెట్. దీని తర్వాత నౌకలోని 382 కేజీల బంగారం గురించి అనేక కథనాలు వచ్చాయి. పార్సీ వ్యక్తి ఇంటిపై ఏకంగా బంగారు వాన కురిసిందనే అతిశయోక్తులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ఘటన పార్సీ వ్యక్తి ఇంటి వద్ద కాకుండా మరెక్కడ జరిగినట్టు ఆధారాలు లభించలేదు. పోర్ట్ స్టికిన్ నౌక అడుగున 2వ కంపార్ట్మెంట్ లో బంగారు బాక్సులు ఉన్నాయి. పేలుడులో బాక్సులు పేలిపోవడంతో బంగారు బిస్కెట్లో చాలా భాగం నీళ్లలో మునిగిపోయాయి. విక్టోరియా డార్క్ యార్డ్ లో 2009 ఫిబ్రవరిలో తవ్వకాలు చేస్తున్న ఓ కార్మికుడికి కొన్ని బంగారు బిస్కెట్లు దొరికాయి. ఇవి 1944 నాటివే అయి ఉండొచ్చు. దీంతో పాటు 1980లో రేవులో పూడిక తొలగిస్తుండగా 10 కేజీల బరువున్న బంగారు ముద్ద దొరికింది. దీన్ని ప్రభుత్వానికి అందజేసిన కార్మికుడికి 1000 రూపాయల నగదు బహుమతి కూడా ఇచ్చారు. విక్టోరియా నౌకాశ్రయంలోని భూగర్భంలో కొన్ని బంగారు ముద్దలు ఉండే ఉంటాయి. అవి దొరకవచ్చు, దొరకపోవచ్చు. మీరేమనుకుంటున్నారు? మీకు గనక ఆ బంగారు ముద్ద దొరికితే ఏం చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.